Welcome to the Kiddos Box. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బుజ్జి ఏనుగు, ఒక రంగురంగుల సీతాకోకచిలుక కథ చూద్దాం. కానీ ఒక చిన్న ఛాలెంజ్ ఉంది. కథను జాగ్రత్తగా వినండి. చివర్లో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. రెడీనా? ఇంకా స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో చిట్టి అనే ఏనుగు ఉండేది. చిట్టి చాలా మంచిది, అందరితో ఆడుకోవాలని ఆశపడేది. ఒకరోజు అడవిలో చిన్న చిన్న కుందేళ్లు పరుగు పందెం ఆడుకుంటున్నాయి. ఒక చిట్టి కూడా ఆడదామని చూసింది. కాని అది ఒక్క అడుగు వేయగానే భూమి అంతా గట్టిగా ఊగింది. అక్కడ ఉన్న కుందేళ్లు భయపడి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. పరుగెత్తలేకపోయేసరికి చిట్టి మనసులో ఒక బాధ మొదలయింది. మరుసటి రోజు చిన్న ఉడుతలు గబగబా చెట్లపైకి ఎక్కుతూ ఉంటాయి. చిట్టి వాటిని చూసి ఆశ్చర్యపడింది. చిట్టి కూడా చెట్టెక్కాలని ప్రయత్నించింది, కానీ ఎక్కలేకపోయింది. చిట్టి ఏనుగు బాధపడుతూ ఒక నది పక్కన కూర్చుని ఉంది. అప్పుడే ఒక రంగురంగుల సీతాకోకచిలుక దాని దగ్గరకు ఎగురుతూ వచ్చి, అది చిన్నగా చాలా ముద్దుగా ఉంది. ఆ సీతాకోకచిలుక పేరు మిఠాయి. మిఠాయి చిట్టి ఏనుగుని చూసి ఇలా అడిగింది. ఏమైంది చిట్టి? ఎందుకు బాధగా ఉన్నావు? మిఠాయి, నేను చాలా పెద్దగా ఉన్నాను. కుందేలులా పరుగెత్తలేను, ఉడుతలా చెట్టు ఎక్కలేను. నేను ఎవరితోనూ ఆడలేకపోతున్నాను. నీ సైజు పెద్దదైతే ఏమిటి? అది నీ బలం. బలమా? ఆటలాడడానికి బలమెందుకు? మిఠాయి నది దగ్గరకు వెళ్ళి ఇలా అంది. నా కోసం ఈ నదిలోకి దిగి కొన్ని నీళ్లు కొట్టు. చిట్టి ఏనుగు తన తొండంతో నీళ్లు తీసుకుని గట్టిగా కొట్టగానే పెద్ద అలలు ఎగిసిపడ్డాయి. ఆ అలలపై మిఠాయి సరదాగా ఆడింది. తర్వాత మిఠాయి ఒక చిన్న చెట్టు పక్కన వాలి ఇలా అడిగింది. ఈ చెట్టుని గట్టిగా ఊపు, నాకు పూలు కావాలి. చిట్టి ఏనుగు చెట్టుని గట్టిగా ఊగించగానే చెట్టు నుండి రంగురంగుల పూలు రాలిపడ్డాయి. చూడు చిట్టి, నీ బలం ఎంత సరదాగా ఉందో. నువ్వు కుందేలులా పరుగెత్తలేకపోవచ్చు, కానీ ఎవ్వరూ ఆడలేని ఆటలు నువ్వు ఆడగలవు. ఆ మాటలు వినగానే చిట్టి ఏనుగు భలే సంతోషపడింది. దాని బాధ అంతా మాయమైపోయింది. అప్పటి నుండి చిట్టి ఏనుగు తన స్నేహితుల దగ్గర తన బలం చూపిస్తూ సరదాగా ఆటలాడుకుంది. దాని తొండంతో బుడగలు ఊదింది. తన కాళ్లతో మట్టిలో ఇల్లు కట్టింది. చిట్టి ఏనుగు తన సైజు గురించి బాధపడడం మానేసింది. అప్పటి నుండి చిట్టి ఎప్పుడూ నవ్వుతూనే ఉంది. ఎందుకంటే దానికి ఇప్పుడు మిఠాయి అనే మంచి స్నేహితురాలు దొరికింది. ఫ్రెండ్స్, మనమందరం స్పెషల్. మన దగ్గర ఉన్న దానితోనే సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మన దగ్గర ఉన్న బలమే మనల్ని గొప్పవారిని చేస్తుంది. ఇదే ఈ కథలోని నీతి. భలే కథ కదా. మరి మీరు ఈ కథను ఎంత బాగా విన్నారో ఇప్పుడు చూద్దాం. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. ఆన్సర్ తెలిస్తే గట్టిగా చెప్పాలి. ఓకేనా? మొదటి ప్రశ్న, చిట్టి ఏనుగు స్నేహితురాలి పేరు ఏమిటి? మిఠాయి. రెండవ ప్రశ్న, చిట్టి ఏనుగు ఎవరిలా పరుగెత్తాలనుకుంది? కుందేలు. మూడవ ప్రశ్న, చిట్టి ఏనుగు ఎక్కడ కూర్చొని బాధపడింది? నది ఒడ్డున. వావ్, మీరు ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కథలో కలుద్దాం. బాయ్.